హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత వైసీపీకి చెందిన చాలా మంది ముఖ్యమైన నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సందర్భం మనం చూసాం. అందులో వల్లభనేని వంశీ గావచ్చు, కొడాలి నాని గావచ్చు, ఇలా చాలా మందైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ యాక్టివ్‌గా తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో, మరి ఎలా ఉంటుంది వీళ్ళు యాక్టివ్ మోడ్‌లోకొచ్చేస్తే? ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా చాలా పర్యటనలో వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దీనిపైనే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా పర్యటనలు చేస్తున్నారు. అయితే ఈ పర్యటనలో ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా ఉన్నట్టుగా తెలిసింది. సో, ఆయన చాలా కాలం పాటు ఇనాక్టివ్‌గా ఉండడం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం చూసాం. సో, ఇప్పుడు మళ్ళీ యాక్టివ్‌గా రావడం చూస్తున్నాం. అంటే ఎవరైతే ఇనాక్టివ్ మోడ్‌లోకెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు యాక్టివ్‌గా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఎలా ఉంటుంది ఫ్యూచర్‌లో? దీని ప్రభావం వైసీపీ పైన కావచ్చు, లేకుంటే టీడీపీ పైన కావచ్చు. మీరేం చెప్తారు మేడం? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ చేయడం ఉండదు, ఇన్యాక్టివ్ చేయడం ఉండదు. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న పాడేరు, మచిలీపట్నం రైతులను పరామర్శించడానికి మొంతా తుఫాను వెళ్ళిపోయాక వచ్చాడు కదా. హ్మ్. సో ఆ గూడూరు పర్యటనలో ఈయన పాల్గొన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడం కోసం అదొక అవకాశంగా తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే 18 నెలలు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆల్మోస్ట్ 160 రోజులు పైగా ఆయన జైల్లో ఉండొచ్చారు. జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి నాకని చెప్పి ఆ ఇదితోటి ఆయన బయటికి రావటం జరిగింది జైలు నుంచి. రెండోది, ఆయన జైల్లో ఉండగా కూడా జుట్టుకు రంగేసుకోలేదు. హ్మ్. చాలా అందగాడు అని చెప్పిన ఒక వంశీ జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే మెచ్చుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్ ఉండదని అర్థం. హ్మ్. సో చాలా పేషెంట్ లా అయిపోయి జుట్టుకి రంగేసుకోకుండా బయటకు వచ్చాక కూడా చాలా ఇన్యాక్టివ్ అయిపోయి ఆయన ఇప్పుడు మొదటిసారి ఆయన బయటకు వచ్చారు. హ్మ్. సో వాళ్ళ క్యాడర్ చాలా ఆనందపడుతోంది అని అంటున్నారు. అసలు మన వల్లభనేని వంశీని చూసుకుంటే కనుక అయితే చాలా తెలుగుదేశంలో యాక్టివ్ గా ఉండి 2019 అంత వైసీపీ హవా కొనసాగుతున్న టైంలో కూడా ఆయన నెగ్గాడు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, హ్మ్. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద, అంటే అసలు ఎట్లా మాట్లాడతారు ఒక వ్యక్తి ఇట్లాగా. ఇప్పుడు ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని తిడుతూ ఉంటాడు కదా. కానీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వాళ్ళు ఏ రకంగా తయారయ్యారు ఒక జగన్మోహన్ రెడ్డితో కలిశాక అనేది మనం చూసాం. హ్మ్. అంత జరిగాక ప్రజలు ఆయన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. అవును. ఆయన యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోవటం కూడా జరిగింది. హ్మ్. ఓడిపోయాక ఆయన ప్రత్యక్షంగా ఏమి రాజకీయాల్లోకి రాలేదు, కానీ కేసులు ఆయన మీద పెట్టడం, కేసులతోటి ఆయన అన్ని రోజులు జైల్లో ఉండాల్సి రావడం, ఆ తర్వాత బయటకు వచ్చారు. హ్మ్. కానీ ఎవరితోటి పెద్దగా కలవట్లేదు. హ్మ్. అయితే మీరు గమనిస్తే కనుక అయితే వైసీపీలో ఎవరైతే జైలుకి వెళ్తారో ఆ తర్వాత వాళ్ళ భార్యలు బయటకు వచ్చి భర్తల్ని సమర్థించటం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిట్టడం, ఇవంతా మనం చూస్తున్నాం. ఈవెన్ జోగి రమేష్ భార్య కూడా నిన్న బయటకు వచ్చి మాట్లాడారు. హ్మ్. అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళని కూడా వీళ్ళు వీధిని పడేయడం జరిగింది. అంటే వీళ్ళు చేసిన అప్రాచ్య పనులతోటి. ఓకే. మంచి పనులు కాదు అవన్నీ. అయితే నిన్నను ఆయన గూడూరు వరకు కారు అంటే అతను ఫుట్ బోర్డ్ లాగా అక్కడ నిల్చుని ఆయన ప్రయాణం చేసినట్టున్నాడు. హ్మ్. సో అంటే తిరిగి నేను యాక్టివ్ అవుతున్నాను సుమా 29 ఎన్నికలకి అని చెప్పటానికి ఇది ఒక సంకేతమా? హ్మ్. ఎందుకంటే ఇప్పుడు కొడాలి నాని కూడా బయటకు వస్తాడని అంటున్నారు. కొడాలి నాని కూడా అనారోగ్య సమస్యలు, హార్ట్ ఆపరేషన్ అయ్యి ఆయన ఈ మధ్య కాలంలో నోరు మెదపట్లేదు. హ్మ్. అసలు మామూలుగా మాట్లాడ్డా ఆయన. చాలా నీచంగా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని. అన్ఫార్చునేట్లీ అంటే రాజకీయం వేరండి, వ్యక్తిగతంగా మనకి నచ్చకపోవటం వేరు. హ్మ్. మీరు కనుక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు లేదా చంద్రబాబు అంటాడు తప్ప ఒక ముఖ్యమంత్రికి ఒక గౌరవం ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఏ రోజు అనగా మనం వినలేదు. హ్మ్. అంటే వీళ్ళు నేర్చుకోవాలి, పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలి. ఓకే. ముఖ్యంగా తమిళనాడుని చూసి నేర్చుకోవాలి. ఓకే. వాళ్ళు ఎన్ని కోపాలున్నా కూడా వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వటం మాత్రం ప్రాపర్ గా ఇస్తారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు చాలా ఆ విషయంలో మాత్రం వీళ్ళందరూ కూడా ఆ సంస్కారం నేర్చుకోవాలండి. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటే మిగిలిన వాళ్ళు అలాగే ఉంటారు కదా. నిన్న ఆయన ప్రెస్ మీట్ చూస్తే మనకు అదే అనిపిస్తుంది. హ్మ్. ఆ తర్వాత వల్లభనేని వంశీ ఇప్పుడు ఇట్లా బయటకు రావడం అనేది ఆయన ఫ్యూచర్ రాజకీయాలకి ఇది ఒక సంకేతం అనేది ప్రజలు అనుకుంటున్నారు. హ్మ్. సో ఏది ఏమైనా వల్లభనేని వంశీ మరి హెల్త్ కండిషన్ ఎలా ఉందో మనకు తెలియదు. చూడటానికి ఇంకా కొంచెం పేషెంట్ లాగానే ఉన్నాడు ఆయన.
కాకపోతే ఏంటంటే ఇంట్లో కూర్చుని మనిషి ఏం చేస్తాడు గోళ్ళు గిల్లుకుంటూ. ఇప్పుడు ఆ కేసుల గురించే ఆలోచించాలి తప్ప ఇంకొకటి లేదు. మరి అందుకోసం బయటకు వస్తున్నాడా ఆయన, లేదు వేరే ఏదైనా వ్యూహం ఉందా, ఏం చేస్తాడు మనం చూడాలి వేసి. ఇప్పుడు ఎందుకంటే రోజాని తీసుకుంటే రోజా కూడా ఇప్పుడు మళ్ళీ తమిళ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది. అవును. లెనిన్ పాండ్యన్ అనే సినిమాతోటి. సో మరి ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తుందా? ఆవిడ అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతున్న సమయంలో వల్లభనేని వంశీ దగ్గర అవటం అనేది అతని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. మేడం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవడం, చాలా మంది నేతలు అరెస్ట్ అయిపోవడం, ఆ తర్వాత వీళ్ళు కూడా కీలక నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, సో కంప్లీట్ గా ఆయన సింగిల్ అయిపోయారు, వీకెన్ అయిపోయారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ పర్యటనలు చేయడం, సో కంబ్యాక్ ఇచ్చేసారు, జగన్ 2.0 అని అంటున్నారు. మరి 2.0 కనిపిస్తుందా? మీరేం చెప్తారు మేడం? అదే 2027 పాదయాత్ర అంటున్నారుగా మళ్ళా. మన అంబటి రాంబాబు కాచుకో పవన్ అని అన్నాడు కదా ఆయన. ఎవరు కాచుకోవాలి, ఏం కావాలి? ఇప్పుడు మీరు ఏం చేశారో చెప్పండి. గూగుల్ ఇది డేటా సెంటర్ వస్తుందంటే అది నేనే తెచ్చానంటున్నాడు. 2.5 గంటలు ప్రెస్ మీట్ పెట్టి నేను సినిమా చూపించాను అన్నాడు. మీరు సినిమాలు ఎవరికి చూపిస్తారు? మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పండి. ఇప్పుడు సినిమా మీరు కొత్తగా చంద్రబాబు నాయుడుకి, లోకేష్కో, పవన్ కళ్యాణ్కి చూపించక్కర్లా. మీరు చేసిన పని ప్రజలకు కనిపించాలి. అది లేనప్పుడే ఇలాంటి పిచ్చివాగుళ్ళు వస్తాయి, అంతే కదా. సో ఇప్పుడు మీరు 2029 2.0 జగనే మళ్ళా ముఖ్యమంత్రి అంటే ఆ ముఖ్యమంత్రికి కావాల్సిన పునాదులు ఏంటో చూసుకోవకుండా మీరు పనికి మాలిన ఇప్పుడు ఆ ముంతా తుఫాన్ ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా అక్కడ యలహంక ప్యాలెస్ లో పడుకుని మీరేమో అంతా లేనిపోని ఫేక్ న్యూస్ అంతా ప్రచారం చేసి సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో అంతా అయిపోయాక వచ్చి చంద్రబాబు నాయుడు గారు అన్ని సరిదిద్దేశాక వచ్చి మీరు రైతులకు భరోసా ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఏది ఇవ్వలేదు అంటూ మీరు ఏదో ఒక పెద్ద పాదయాత్ర చేపట్టి, మనం ఎన్నిసార్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తామండి, మీరు పాదయాత్రలు చేయండి, అసలు ఎందుకు మీకు అవసరం లేదు. మీరు మొన్న చేసిన ఖర్చు ఏదైతే ఉందో, మీరు కాకపోతే ఎవడు పెట్టినా సరే ఆ డబ్బులు మీరు మీ నియోజకవర్గం చెందిన రైతులకో ఎవరికో అంటే కొన్ని నియోజకవర్గాలు ఎంపిక చేసుకుని కడప జిల్లా ఎంపిక చేసుకోండి. అక్కడ రైతులకు మీరు ఆ డబ్బులు పంపించండి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తుంది కదా అక్కడ. ఇగో మాకు జగన్మోహన్ రెడ్డి చేశారు అని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అది మీకు ఓటుగా మారే అవకాశం ఉంటుంది. మీరు ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ప్రజల్లో ఇంకా మీకు నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. రావాల్సినప్పుడు రాలేదు, అంతా అయిపోయాక వచ్చి ఏం చేస్తాడు మాకు అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తి మాటలు ఎందుకండి, ఎవరికి కావాలండి? ఆ వచ్చిన రైతు కూడా అక్కడ లోకల్ వాడు కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చారు కృష్ణా నుంచి. అంటే మీరు చేసే పనులు మీకు అర్థం కావట్లా. మొన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పటికైనా కళ్ళు తెరి జగన్, నీ చుట్టూ ఎవరున్నారో చూసుకో, నువ్వు సరైన సలహాదారులు పెట్టుకో అని ఆయన చెప్పారు. అది కరెక్ట్ అండి. ఆ పని చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి. అవి చెయ్యకుండా ఇలా ఎన్ని పాదయాత్రలు చేస్తే ఏంటి, ఇవన్నీ ఓట్లుగా మారవు, అది మనం చెప్తున్నాం. ఇంకా వాళ్ళ సోషల్ మీడియా మీరు చూసుకున్నారంటే, అంటే ఆయన సపోర్ట్ చేసే వాళ్ళందరూ 40% ఓటు షేరింగ్ ఉంది మాకు, ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు, ఇలాంటి మభ్యపెట్టే మాటలతో ఆయన ఇంకా మాయలో పడుతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చేదేం లేదు, అది మనం చెప్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసుకుంటే తప్ప ఆయన నెక్స్ట్ ఎన్నికల్లో అసలు ఆయన గెలుస్తాడా లేదా అనేది తేలుతున్నప్పుడు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.